హాయ్! ఈరోజు మనం ఒక చిన్న కథ గురించి మాట్లాడుకుందాం. ఒక కుర్రాడు, ఒక భయంకరమైన పులి. ఈ ఇద్దరి మధ్య జరిగిన ఒక సంఘటన ధైర్యం అంటే ఏంటో మనకు కొత్తగా చూపిస్తుంది. అసలు భయం వేసినప్పుడు ఏం చేయాలి? ఇది అందరికీ ఎదురయ్యే ప్రశ్నే కదా. ఆ క్షణంలో మనసు ఎలా ఆలోచించాలి? ఈ కథలో ఒక కుర్రాడు అనుకోకుండా ఈ ప్రశ్నకు సమాధానం కనిపెట్టాడు. సరే, అతని అనుభవం నుంచి మనం ఏం నేర్చుకోవచ్చో చూద్దాం రండి. సరే, ముందుగా మన కథానాయకుడి గురించి తెలుసుకుందాం. అతని పేరు రాము. ఒక చిన్న పల్లెటూరి కుర్రాడు. ఆ ఊరు, పక్కనే ఉన్న అడవి, ఇదే అతని ప్రపంచం. కానీ ఒకరోజు ఆ అడవే అతని జీవితాన్ని మొత్తం మార్చేసింది. అదొక మామూలు రోజే. ఎప్పటిలాగే రాము కట్టెల కోసం అడవిలోకి వెళ్ళాడు. అంతా ప్రశాంతంగానే ఉంది. కానీ ఆ ప్రశాంతత ఎంతోసేపు నిలవలేదు. అంతలోనే ఆ నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ అడవిలోంచి ఒక పెద్ద పులి బయటకొచ్చింది. ఇప్పుడు ప్రమాదం రాము కళ్ల ముందే నిలబడుంది. ఇక్కడి నుంచే అసలు కథ మొదలవుతుంది. ఆ పులితో ముఖాముఖి. ఆ క్షణం ఎలా గడిచింది? సహజంగానే ఆ భయంకరమైన పులిని చూడగానే రాముతో ఉన్నవాళ్లంతా ప్రాణభయంతో పరుగులు పెట్టారు. ఎవరైనా అంతే కదా, అదే చేస్తారు. కానీ రాము మాత్రం అలా చేయలేదు. అందరూ పారిపోతుంటే రాము మాత్రం కదలకుండా అక్కడే నిలబడిపోయాడు. అతనెందుకు పారిపోలేదు? ఆ నిలబడటమే అతని ధైర్యానికి మొదటి సంకేతమన్నమాట. అప్పుడు రాము ఆ పులి కళ్లలోకి సూటిగా చూశాడు. చూసి తన గొంతులో ఉన్న బలమంతా కూడదీసుకుని ఒక్కసారిగా గట్టిగా అరిచాడు, "నువ్వు నన్ను భయపెట్టలేవు" అని. ఆ మాటలు కేవలం అరుపులు కాదు, అది అతని సంకల్పం. రాము దగ్గర నుంచి ఇలాంటి స్పందన వస్తుందని ఆ పులి అస్సలు ఊహించలేదు. దానికి భయపడి పారిపోయేవాళ్లని వేటాడ్డం తెలుసు. కాని ఇలా ధైర్యంగా ఎదురు నిలబడే ఒక బాలుడిని చూడటం ఇదే మొదటిసారి. ఆ ఆశ్చర్యంతో అది ఒక్క క్షణం అక్కడే ఆగిపోయింది. ఇక్కడొక విషయం గమనించాలి. రాము పులిమీదికి దూసుకెళ్లలేదు. కేవలం తన చేతిలో ఉన్న గొడ్డలిని పట్టుకొని ఒక చెట్టు వెనకాల ఆత్మరక్షణ కోసం నిలబడ్డాడు. అంటే అతను సిద్ధంగా ఉన్నాడు, కాని పోరాటానికి రెచ్చగొట్టట్లేదు. కొన్ని క్షణాలు గడిచాయి. అక్కడంతా ఉద్రిక్తత. ఆ తర్వాత నమ్మశక్యం కాని విధంగా ఆ పులి వెనక్కి తగ్గింది. అచ్చం ధైర్యం ముందు భయం తలవంచినట్టు అది వెనక్కి తిరిగి మెల్లగా అడవిలోకి వెళ్ళిపోయింది. సరే, ఈ సంఘటనతో కథ అయిపోలేదు. ఎందుకంటే ఇది కేవలం కథ కాదు, ఇందులో ఒక లోతైన పాఠం ఉంది. అసలు నిజమైన ధైర్యం అంటే ఏంటో ఇప్పుడు విశ్లేషిద్దాం. రాము సేఫ్గా ఊరికి తిరిగి రావడం చూసి అందరూ షాకయ్యారు. అందరూ పారిపోతే తను మాత్రం ఆ పులిని ఎలా ఎదుర్కొన్నాడు అని ఒక్కటే ఆశ్చర్యం. అప్పుడు రాము చెప్పిన ఈ మాటలు వినండి. ఇవే ఈ కథకు ప్రాణం. భయం అందరికీ వస్తుంది, కాని ఆ భయం ఉన్నప్పటికీ దాన్ని దాటుకొని ముందుకు వెళ్లగలిగే శక్తినే ధైర్యమంటారు అని చెప్పాడు. చూసారా, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన కీలక విషయం ఇదే. ధైర్యమంటే భయం లేకపోవడం కాదు. భయం ఉన్నా సరే దానికి లొంగిపోకుండా సరైన పని చేయడమే ధైర్యం. ఈ కథ నుంచి మనం నేర్చుకున్న నీతిని మన జీవితంలో కూడా ఉపయోగించుకోవచ్చు. రాము విజయం వెనుక ఉన్న 3 ముఖ్యమైన సూత్రాలేంటో ఇప్పుడు చూద్దాం. ఓకే, ఆ 3 సూత్రాలు ఇవి. 1. ధైర్యం అంటే భయాన్ని జయించడం, భయం లేకపోవడం కాదు. 2. మన సమస్యల కన్నా మన ధైర్యం పెద్దదిగా ఉండాలి. ఇక 3. మనలో దృఢ సంకల్పం ఉంటే భయమే మనల్ని చూసి భయపడుతుంది. సరే, వీటి గురించి మరికాస్త వివరంగా మాట్లాడుకుందాం. మొదటి సూత్రం చాలా సింపుల్. రాముకి కూడా భయం వేసింది, కానీ అతను పారిపోవాలా లేక నిలబడాలా అనే దగ్గర నిలబడాలని ఎంచుకున్నాడు. చూసారా, ధైర్యం అనేది ఒక ఫీలింగ్ కాదు, అదొక చాయిస్, మనం తీసుకునే నిర్ణయం. ఇక 2. ఇక్కడ పులి అనేది బయట నుంచి వచ్చిన ఒక పెద్ద సమస్య. కానీ రాము లోపల ఉన్న సంకల్పం ఆ సమస్య కన్నా పెద్దదిగా ఉంది. అందుకే గెలిచాడు. మన సంకల్పం బలంగా ఉన్నప్పుడు ఎలాంటి సమస్యనైనా ఎదుర్కోగలం. చివరిగా 3వ సూత్రం. రాము నిలబడిన తీరు, అతనిలో కనిపించిన ఆత్మవిశ్వాసం, అవే పులిని కన్ఫ్యూజ్ చేశాయి. తన మీద తనకున్న నమ్మకాన్ని అతను బలంగా బయటకు చూపించాడు. ఆ బలమే పులిని వెనక్కి పంపింది. అంటే మన నమ్మకమే మనకు అతిపెద్ద ఆయుధమన్నమాట.
సో ఈ కథ మొత్తం విన్నాక మన ముందు ఒక ముఖ్యమైన ప్రశ్న మిగిలిపోతుంది. అసలు ఈ ధైర్యం అనేది ఎక్కడ మొదలవుతుంది? మన ఆలోచనలోనా, మనం చేసే పనిలోనా, లేక మన సంకల్పంలోనా? ఈ విశ్లేషణ ఎక్కడతో ముగిసింది, కానీ ఈ ప్రశ్న గురించి ఆలోచన మాత్రం కొనసాగాలి.